ఇది రెండో పెళ్లి. కానీ ఇది జరగాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, మనిద్దరి మధ్య ఏ రకమైన సంసార బంధం ఉండదు. సారీ, నువ్వు కూడా నా పాపని నాకు తెచ్చిచ్చి నీ మాట మీద నువ్వు నిలబడు. నీరజ, నీకు ఎన్నిసార్లు చెప్పను? పాప నీ దగ్గరకొస్తుంది, అందులో ఎలాంటి అనుమానం నీకు అవసరం లేదు. అయినా పాప గురించి ఎందుకు ఇన్నిసార్లు నాకు గుర్తు చేస్తున్నావు? నాకు తెలుసు కదా, నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోకు. మనసు పాడు చేసుకోవడం అంటే ఏం లేదమ్మా. ఎప్పుడైతే నా బిడ్డ నాకు దూరం అయ్యి యశోద చేతికి చేరిందో ఆ క్షణమే నేను సగం చచ్చిపోయాను. కాని కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న నాకు పాప తిరిగొస్తుందని నువ్వు నాకు ప్రాణం పోసావు. ఆ ప్రాణంతోనే ఎల్లుండి వరకు నేను ఎదురు చూస్తూ ఉంటాను. నా బిడ్డ నా చేతికి రావాలి, నేను నా గుండెలకి హత్తుకోవాలి, ప్రేమను కురిపించాలి, దాంతో బోలెడని కబుర్లు చెప్పుకోవాలి. ఇదంతా జరగాలమ్మా. అప్పుడే నీ కూతురు నీకంటూ ఉంటుంది, లేకపోతే ఉండదు. పెద్దమ్మా, ఎప్పుడొస్తున్నారు? రేపొస్తామమ్మా. రేపు ఎయిర్పోర్ట్కి కార్ పంపిస్తాను. అలాగే అమ్మా. ఏంటి నీరజ, ఉన్న పలంగా పెద్దమ్మని ఎందుకు రమ్మన్నావు? ఏం లేదమ్మా, నువ్వు నాకిచ్చిన మాట మీద నిలబడ్డా నిలబడకపోయినా నేను మాత్రం నీకు చెప్పిన మాట మీద నిలబడతాను. పాప నాకు దక్కకపోతే నేను నీకు దక్కను. అలాంటప్పుడు నిన్ను ఓదార్చటానికి ఇద్దరు మనుషులుంటే మంచిదని నేను ముందుగానే పెద్దమ్మ వాళ్ళని పిలిపిస్తున్నాను. గుర్తుపెట్టుకోమ్మా, ఈరోజు కాకుండా రేపు మాత్రమే నీకు సమయం ఉంది. ఏంటి నీరజ ఇంత మూర్ఖంగా మాట్లాడుతోంది? ఎలాగో అలాగా వెంటనే పాపని తీసుకురావాలి, లేకపోతే నాకు నీరజ దక్కేలా కనిపించట్లేదు. మావయ్య, కాఫీ తీసుకోండి. అత్తయ్య, కాఫీ. దేవకి ఎక్కడుంది దాక్షాయని? దేవకి వెళ్ళిపోయిందండి. యశోద, పాప సుబ్బరాజు కూతురని మీ వదిన వాళ్ళకి ఎలా తెలిసిందమ్మా? ఊర్మిళ చెప్పింది మావయ్య. ఈ ఊర్మిళ మనుషుల జీవితాలతో ఆడుకుంటూ వాళ్ళకి ప్రశాంతత లేకుండా చేయడమే పనిగా పెట్టుకున్నట్టుంది. ఏ నక్షత్రాన పుట్టిందో ఏంటో మహాతల్లి. ఆవిడ పుట్టుక గురించి మనకెందుకులే కాని, ఎవరు చెప్పినా చెప్పకపోయినా నిజం ఎలా దాగుతుంది? ఇవాళ కాకపోతే రేపైనా నిజమేంటో తెలియాల్సిందే కదా. అత్తయ్య, హంసిని తల్లి, ఏమైంది బంగారు తల్లి? ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మని నేను ఇక్కడే ఉన్నాను కదా. ఓ, మీ నాన్న బయటికి వెళ్లారని ఏడుస్తున్నావా? వచ్చేస్తారు. మీ నాన్నకి పార్సల్ వచ్చినట్టుంది, అది తీసుకురావడానికి వెళ్లారు. వచ్చేస్తారమ్మా. ఓ
నా కూతురికి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకో. నీకోసం ఒక పాట పాడినా ఆ? హాయిగా బుజ్జింటావా? లాలీ లాలీ జోలాలి అంటూ లాలించాలి గాలి. లాలీ లాలీ జోలాలి వింటూ లోకాలన్నీ ఊగాలి. నీతో ఆడాలంటూ నీల జారేనంట జాబిల్లి. నీలా నువ్వలేనంటూ తెల్లబోయి చూసేనంట సిరిమల్లి. లాలీ లాలీ జోలాలి అంటూ లాలించాలి గాలి. నువ్వెప్పుడూ నవ్వుతూ ఉండాలి బంగారు తల్లి. నీకు చిన్న కష్టం వచ్చినా నేను తట్టుకోలేను. నువ్వు ఆకలితో ఏడ్చినా నేను భరించలేను. నీకోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను, ఎవరినైనా ఎదిరిస్తాను. ఇక నుంచి నేను బ్రతికేదే నీకోసం. నందా, అక్కడే ఆగిపోయావేంటి? లోపలికి రా. నందా, ఒక్క 5 minutes పాపని చూసుకుంటావా? నేను పాలు కాచుకొని వస్తాను. లేదు, పాప ఏడవట్లేదు కదా, నేను బయటికి వెళ్తాను. నాకు పనుంది. ఒక్క 5 minutes నందా. చెప్పాను కదా యశోద, నాకు పనుందని. నాకు ఇలాంటివన్నీ పెట్టకు. ఆకలేస్తుందా హనీ? తిను. హనీ తిను. పట్టు 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 పట్టు. ఆ, కొంచెం తిను నాన్నా. ఏంటి నాన్న సరిగా తినటం లేదు? కొంచెం తిను. లేకపోతే మళ్ళీ నువ్వు భోజనం తిన్నాక వెంటనే ఆకలేస్తుంది, సరిగా నిద్ర కూడా పట్టదు. అందుకని నా మాట విని కొంచెం తిను. తిను, కొంచెం తిను. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నా దిష్టి, అమ్మమ్మ దిష్టి, నాన్న దిష్టి అంతా పోవాలి. గుడ్ గర్ల్. శుభ్రంగా తినేసింది. ఇంక బజ్జుందమ్మా? నందా, నందా, నీకు పాప మీద కోపమా, నా మీద కోపమా? ఎప్పుడు నా మీద ప్రేమ చూపించే నువ్వు కోపాన్ని చూపిస్తుంటే తట్టుకోలేకపోతున్నాను నందా. నీ మీద ప్రేమను చూపిస్తా, పాపను వదిలేస్తావా? అదేంటి నందా, నా పాపని నేను ఎలా వదిలేస్తాను?
వదిలేలేవు. ఆ విషయం నాకు తెలుసు. అందుకే నేను మౌనంగా ఉంటున్నాను. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయదు. నీ పని నువ్వు చూసుకో. అది కాదు నందా, నేను చెప్పేది కాస్త విను. నేను చెప్పింది నువ్వు ఎప్పుడన్నా వింటే కదా నీ మాట నేను వినడానికి. నాకు నీ మీద కొంచెం కూడా కోపం లేదు యశోద. అందుకే చెప్తున్నాను, పాపని దూరంగా పెట్టు అని. ఎందుకు నందా అలా అంటున్నావు? పాప కోసమే కదా నేను ఇన్ని రోజులు నరకం అనుభవించింది, ఆ ఊర్మిళతో పోరాడింది. నీ బిడ్డకి తండ్రిని నేను కాదు, నీ బిడ్డకి తండ్రి నీ బిడ్డకి తండ్రి ఎవరో నేను తప్ప ఇంకెవ్వరు చెప్పలేరని. లాభం లేదు. నందాకి సుబ్బరాజు చెప్పిన నిజం చెప్పేయాలి. అత్తయ్య వాళ్ళు నమ్మకపోయినా నందా అయినా నమ్ముతాడేమో. నందా, నీకొక నిజం చెప్పాలి. ఏంటది? నా వైపు చూడు నందా, నేను చెప్పేది విను. సుబ్బరాజు చనిపోయేటప్పుడు నాకొక నిజం చెప్పాడు. హరి వాళ్ళమ్మ దాక్షాయిని నీ బిడ్డని తీసుకొస్తే నాకిచ్చి పెళ్లి చేస్తానని చెప్పింది. నీ బిడ్డకి తండ్రిని నేను కాదు, నీ బిడ్డకి తండ్రి ఈ నిజం ఇన్ని రోజులు అత్తయ్య వాళ్ళకి చెప్పాలనుకున్నాను, కానీ చెప్పలేదు. కారణం ఏంటంటే మా అన్నయ్య దగ్గరికి, మా వదిన దగ్గరికి వెళ్ళి సుబ్బరాజు కూతురు కాదని చెప్తే వాళ్ళు నమ్మలేదు. అందుకే మీరు కూడా ఎక్కడ నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటారేమోనని చెప్పలేదు. ఇప్పుడు కూడా చెప్పకూడదని అనుకున్నాను, కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే నువ్వు నా పాపని పదే పదే సుబ్బరాజు కూతురు అనుకొని పాపని దూరం పెడుతున్నా. పాప మీద అయిష్టాన్ని పెంచుకుంటున్నావు, పాపను దూరంగా ఉంచాలనుకుంటున్నావు. అందుకే చెప్తున్నాను నందా, అది నీ దగ్గర చెప్పలేకపోతున్నాను. ఎక్కడైనా కొత్తగా పెళ్ళైన జంట హనీమూన్కి వెళితే జంటగా వెళతారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ వెళ్ళాలంటే వీళ్లతో పాటు పాపను కూడా హనీమూన్కి తీసుకెళ్ళాలి. అప్పుడు వాళ్ళు హనీమూన్కి వెళ్ళినట్టు కాదు, ఏదో పిక్నిక్కి వెళ్ళినట్టు ఉంటుంది. పెద్ద చెప్పొచ్చారు, ఆ మాత్రం మాకు తెలీదా? పైగా వచ్చి అందరూ ఎందుకిలా ఉన్నారు, ఇంట్లో ఎవరైనా పోయారా అని అడుగుతున్నారు. ఇంట్లో ఏం జరిగిందో ఏం జరుగుతుందో ఆ మాత్రం తెలీదా? తెలియకే అడుగుతున్నాను. వీళ్ళు కోరుకున్న జీవితమే కదా ఇది. ఇద్దరూ ఇష్టపడి ఒకటయ్యి జీవితాంతం కలిసి ఉండాలని కదా పెళ్లి చేసుకున్నారు. అదే నా కొడుకు చేసిన పెద్ద తప్పు. నా కొడుకు జీవితం ఇలా అవుతుందని నేను అస్సలు ఊహించలేదు.
వద్దురా, ఆ యశోదను పెళ్లి చేసుకోవద్దు, పరువు పోతుందని చెప్పాను. అయినా నా మాట వినలేదు. నువ్వు సుఖంగా ఉండలేవు, ఈరోజు ప్రేమిస్తున్నావు కాబట్టి బానే ఉంటుంది. రేపటి రోజు నువ్వు మానసికంగా ఎంతో క్షోభకు గురవుతావని ఎన్నిసార్లు నెత్తి నోరు మొత్తుకుని చెప్పినా వీడు నా మాట వినలేదు. ఈరోజు ఇదిగో ఇలా అనుభవిస్తున్నాడు. అసలు అసలు ఎక్కడ తగులుకుందో ఈ దరిద్రం నాకైతే అర్థం కావడం లేదు. హే, ఏంటి అలా చూస్తున్నావు? లోకంలో ఏ మగాడు ప్రేమించినంత గొప్పగా నా కొడుకు నిన్ను ప్రేమించాడు. నీ బిడ్డకు తండ్రి ఎవరో తెలియకపోయినా తన బిడ్డ అనుకున్నాడు. అలాంటి వాణ్ణే నువ్వు మీ అన్నయ్య వాళ్ళ కుటుంబం అంతా కలిసి మోసం చేయాలనుకున్నారు. ఒక పక్క వాడంతలా బాధపడుతుంటే చూస్తూ ఊరుకుంటున్నావే కాని వాడి కోసం దాన్ని వదులుకోలేవా? ఏ నీరజకిచ్చేస్తే నీరజ సంతోషంగా ఉంటుంది కదా. నువ్వు నా కొడుకుతో ఇంకో పాపని కానొచ్చు కదా. ఎవరికైతే ఏంటి, నీ బిడ్డే కదా. అసలు నీకు కూతురే పుట్టలేదనుకోవచ్చు కదా. ఎందుకు నా కొడుకు జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? ఎందుకు మా మనసుల్ని క్షోభకు గురి చేస్తున్నావు? మళ్ళీ అడుగుతున్నాను, నువ్వు నా కొడుకు కోసం పాపని వదులుకోలేవా? నువ్విలా కఠినమైన మనసున్నదానివి కాబట్టే నా కొడుకు జీవితం ఇలా అయిపోయింది. ఆ రోజు నెత్తి నోరు బాదుకుని చెప్పాను, వీడు నా మాటే వినలేదు. నన్ను శ్మశానానికి తీసుకెళ్లి బెదిరించినప్పుడైనా ఆ భయంతో నేను నీతో పెళ్లికి ఒప్పుకోకుండా ఉండాల్సింది. అదే చేసుంటే ఈరోజు నేనిలా బాధపడి ఉండేదాన్ని కాదు, నా కొడుకు జీవితం ఇలా అయ్యి ఉండేది కాదు. ఇంకా పండత్తయ్య, ఏంటత్తయ్య అసలు మీరు మాటలు పడుతున్నాను కదా అని అంటూనే ఉంటారా? మీ మాటలకి ఒక హద్దంటూ ఉండదా? ఒక ముగింపు అంటూ ఉండదా? ఏం చేశానత్తయ్య నేను? అంతలా ఏం చేశాను? మీ కొడుకు జీవితాన్ని నాశనం చేసి చంపడానికి చూసిన ఆ ఊర్మిళ మీకు ఎక్కువైపోయిందా? మీ కొడుకుని బ్రతికించుకోవడానికి నేను చేసిన త్యాగాలు మీకు గుర్తు రావట్లేదా? నీ మీద ప్రేమను చూపిస్తా, పాపను వదిలేస్తావా? ఇప్పటికైనా నిజం చెప్పే యశోద, అబద్ధాలు ఆడుకో. అసలు ఎక్కడ తగులుకుందో ఈ దరిద్రం నాకైతే అర్థం కావడం లేదు. ఒక పక్క వాడు అంతలా బాధపడుతుంటే చూస్తూ ఊరుకుంటున్నావే కాని వాడి కోసం దాన్ని వదులుకోలేవా?
ఎందుకు స్వామి నా జీవితాన్ని ఇలా చేస్తున్నావు? నేను ఒక మనిషిని గుడ్డిగా నమ్మడమే నా తప్పైపోయిందా? నాకు అర్థం కావడం లేదు. ఒకప్పుడు మా అమ్మా నాన్నల్ని గుడ్డిగా నమ్మాను, దేవుళ్ళు అనుకున్నాను. కానీ వాళ్ళు ఎలాంటి రాక్షసులో తెలిసినప్పుడు నా గుండె పగిలిపోయింది. అలాగే ప్రేమించిన అర్జున్ నన్ను మోసం చేశాడు. డబ్బు కోసం నన్ను ప్రేమించాడని తెలిసింది. అప్పుడు నా జీవితం తలక్రిందులైనట్టు అనిపించింది. అంతేకాకుండా నాకు తెలియకుండా తల్లినాయనని తెలిసినప్పుడు నా వైపు ఎవరూ నిలబడలేదు, ఒక్క నంద తప్ప. నిజం చెప్పాలంటే తను ఆ రోజు నా వైపు అంత గట్టిగా నిలబడకపోయి ఉండుంటే ఈ రోజు నా బిడ్డ నా దగ్గరికి వచ్చిండేది కాదేమో. అలాగే నేను ఆ ఊర్మిళ చేతిలో బ్రతికుండేదాన్ని కాదేమో. దాక్షాయిని అత్తయ్య నన్ను ప్రేమించొద్దన్నా, పెళ్లి చేసుకోవద్దన్నా నంద వినలేదు, నా వైపే నిలబడ్డాడు. అలాంటి నంద ఈరోజు నా బిడ్డని దూరం పెడుతున్నాడు. దాక్షాయిని అత్తయ్య అనరాని మాటలు అంటున్నా నంద నా వైపు నిలబడట్లేదు. పసిబిడ్డని అలాంటి మాటలు అనద్దమ్మా అని ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇప్పుడు నేనేం చేయాలి? నాకేం అర్థం కావడం లేదు. నంద ఇలా మారిపోతాడని నేను అస్సలు అనుకోలేదు. గమ్యం ఏంటో తెలియక ఇప్పుడు నేను 4 రోడ్ల కూడలిలో నిలబడినట్టు అనిపిస్తుంది. దేవుడా, కొబ్బరికాయ ఇస్తారా? కొబ్బరికాయ మాత్రమే ఇవ్వండి. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదిగ్. భగవంతుడా, ఇన్ని రోజులు నువ్వు పరీక్షలు పెడుతూ ఉంటే నేను వాటిని ఎదుర్కొంటూ వచ్చాను. ఇప్పుడు కూడా నేనేం చేయాలో దిక్కుతోచని స్థితిలోనే నీ దగ్గరికి వచ్చాను. ఎవరూ లేని వారికి దేవుడే దిక్కు అంటారు కదా. అలాగే ఎటు వెళ్ళాలో, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియని నాకు నువ్వే ఏ నిర్ణయం తీసుకోవాలో చెప్పు. ఇప్పుడు నేను ఈ కొబ్బరికాయ కొడతాను. ఇందులో పువ్వొస్తే పాపని నీరజకిచ్చేస్తాను. ఆ తర్వాత కొన్ని రోజులకి నంద మనసు, అత్తయ్య మనసు మార్చి నీరజకి నచ్చ చెప్పి నా బిడ్డ నా దగ్గరికి తిరిగి తెచ్చుకుంటాను. అదే ఇందులో పువ్వు రాకపోతే నీరజకి నేను బిడ్డనివ్వను. నా దగ్గరే నా బిడ్డని ఉంచుకోమని నువ్వు చెప్పావు అనుకుంటాను. ఇదేమిటి? ఈ అమ్మాయి దేవుడికే పరీక్ష పెడుతోంది. అమ్మయ్యా, పువ్వు రాలేదు. తల్లి బిడ్డని భగవంతుడు ఎప్పటికీ దూరం చేయడు. ఏంటి భగవంతుడా ఈ నిర్ణయం? అంటే పాప నా దగ్గరే ఉంచుకోమంటావా? పాప నా దగ్గరే ఉంటే ఇంట్లో అత్తయ్య, నంద ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు. అలాగే వాళ్ళంటున్న మాటలు నేను భరించలేకపోతున్నాను.
నరకం అనుభవిస్తున్నాను. నీరజకివ్వమని నువ్వు నిర్ణయించుంటే కళ్ళు మూసుకుని నీరజకిచ్చేసేదాన్ని. ఆ తర్వాత మా అత్తయ్య మనసు, మా ఆయన మనసు నేను మార్చుకునేదాన్నేమో. కానీ నువ్వెందుకు వద్దంటున్నావో నాకు అర్థం కావడం లేదు. అమ్మా, భగవంతుడు ఎప్పుడూ తల్లిని బిడ్డని వేరు చెయ్యడు. ఆయన ఎందుకిప్పుడు ఇలాంటి నిర్ణయాన్ని నీ ముందుంచాడో నీకు పోను పోను తెలుస్తుంది. లేదు పంతులు గారు, నాకెందుకో ఇప్పుడు బిడ్డని నీరజకివ్వడమే సమంజసం అనిపిస్తోంది. ఎందుకంటే పాప నీరజ అక్కడ పిచ్చిదైపోతోంది. పాప కొన్ని రోజులు తన దగ్గర ఉంటేనైనా నీరజ మళ్ళీ మామూలు మనిషి అవుతుంది. అలాగే నాకు కూడా మా అత్తయ్యని, మా ఆయన్ని మార్చుకునే సమయం దొరుకుతుంది. కాబట్టి ఈసారి నేను భగవంతుడి మాట వినట్లేదు. నేను అనుకున్న నిర్ణయమే తీసుకుంటాను. నా బిడ్డని నీరజకి ఇచ్చేస్తాను.